సైన్ నెంబర్ 4 మ్యానిప్యులేషన్ చేయడం. ఇది చాలా సటిల్ కానీ చాలా డేంజరస్ సైన్. నేను ఇంత చేస్తున్నా నీకు సాటిస్ఫాక్షన్ లేదా? నీకోసం ఎంత సాక్రిఫైస్ చేశానో నాకు తెలుసు. నువ్వే ప్రాబ్లమ్ నేను కాదు. నీకు ఎప్పుడు కంప్లెయింట్ ఉంటుంది. నీ ఫీలింగ్స్‌కి నేనే రెస్పాండ్ చేయాలా? ఇది నిన్ను హర్ట్ చేస్తోందా? నాకు కూడా హర్ట్ అవ్వట్లేదా? ఇది ఫెమిలియర్‌గా అనిపిస్తున్నాయా? ఇదే సైన్ నంబర్ 4 ఎమోషనల్ మ్యానిప్యులేషన్. ఇప్పుడు గ్యాస్ లైటింగ్ అంటే ఏంటో చెప్తాను వినండి. గ్యాస్ లైటింగ్ అంటే మీ రియాలిటీని డినే చేయడం. మీ ఫీలింగ్స్‌ని ఇన్వాలిడ్ చేయడం. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. అది నేను అనలేదు అంటారు. కానీ మీకు క్లారిటీగా గుర్తుంది. నువ్వు ఓవర్ రియాక్ట్ చేస్తున్నావు అంటాడు. కానీ మీ పెయిన్ వాలిడ్. నువ్వే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నావు అంటాడు. కానీ మీరు చేయలేదు. ఓవర్ టైమ్ మీరు మీ ఓన్ ఫీలింగ్స్‌ని డౌట్ చేసుకుంటారు. నేను రాంగ్ అయ్యానా అని క్వెషన్ అవుతారు. నేను ఓవర్ రియాక్ట్ చేస్తున్నానా అని కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇదే డేంజరస్. ఎందుకంటే మీరు మీ ఓన్ పర్సెప్షన్‌ని ట్రస్ట్ చేయడం ఆపేస్తారు. ఇప్పుడు కవిత గారి స్టోరీ చెప్పనా? తన హస్బెండ్ ఆమెని ఫ్రెండ్స్ ముందు చాలా ఎంబారస్‌గా ఫీల్ అయ్యేలా చేస్తారు. ఆమె ఇంటికి వచ్చి హర్ట్ అయ్యాను అని చెప్పింది. హస్బెండ్ ఏమన్నాడు? నేను జోక్ చేశాను. నీకు హ్యూమర్ సెన్స్ లేదు. నువ్వెప్పుడు ఇలా డ్రామాటిక్‌గా చేస్తూ ఉంటావు అని అన్నారు. కవిత ఇంకా సైలెంట్ అయిపోయింది. ఆమె హర్ట్ ఏమో వాలిడ్. ఆమె పెయిన్ రియల్. కానీ డిస్మిస్ చేసి పాడేశారు. టైమ్‌తో ఆమె తన ఫీలింగ్స్‌కి భయపెట్టడం ఆపేసింది. ఇన్సైడ్ బిల్డప్ అవుతోంది. డిప్రెషన్ డెవలప్ అవుతుంది. ఇది కవిత మాత్రమే కాదు, మిలియన్స్ ఆఫ్ వుమెన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. హెల్తీ కాన్‌ఫ్లిక్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. నువ్వు ఇది చేసినప్పుడు నాకు హర్ట్ అయింది అంటావు. అదే గుడ్ హస్బెండ్ ఏమంటారు? సారీ నాకు తెలీదు. నెక్స్ట్ టైమ్ బెటర్‌గా చేస్తాను అంటారు. అదే అన్‌హెల్తీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? నువ్వే ఫాల్ట్. నేను ఇన్నోసెంట్ అంటాడు. రెస్పాన్సిబిలిటీ తీసుకోని రిలేషన్‌షిప్ టాక్సిక్. మీ ఫీలింగ్స్‌ని కాన్స్టాంట్‌లీ డినే చేస్తే అది అబ్యూస్. ఫిజికల్ కాకపోయినా ఎమోషనల్ అబ్యూస్. సైన్ నంబర్ 4 అర్థమైందా? ఇది రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సైన్ నంబర్ 5 మీ డ్రీమ్స్ మరియు గోల్స్‌ని సపోర్ట్ చేయకపోవడం. ఇది ఫైనల్ సైన్. కానీ చాలా ఇంపార్టెంట్. అది నీకెందుకు? ఇంటి పని చేసుకో. ఇవన్నీ మనకి అక్కర్లేదు. నువ్వు వెళ్లి కోర్స్ చేయాలా? ఆ బిజినెస్ ఐడియా రిడిక్యులస్. నీకు సక్సెస్ అవ్వడం రాదు. ఇవి వింటున్నారా? ఇది సైన్ నంబర్ 5 డ్రీమ్ క్రషింగ్ బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. మ్యారేజ్ అయిందంటే మీ డ్రీమ్స్ చచ్చిపోవాల్సిందేనా? అవసరం లేదు. మీకు చదవాలి అని ఉంది. మీ రైట్ అది. మీకు స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. మీ రైట్ అది. మీకు న్యూ స్కిల్ నేర్చుకోవాలని ఉంది. మీ రైట్ అది. గుడ్ హస్బెండ్ పార్ట్నర్ అవుతాడు. అబ్స్టాకల్ కాడు. నువ్వు ట్రై చెయ్యి. నేను సపోర్ట్ చేస్తా అంటారు. ఇది పాసిబుల్ కాదు అని క్రష్ చేయట్లేదు. అంజలి గారి స్టోరీ చెప్తాను వినండి. అంజలి గారు బేకింగ్ ప్యాషన్. స్మాల్ బేకరీ స్టార్ట్ చేయాలనే డ్రీమ్ తనకి ఉంది. హస్బెండ్ ఏమన్నాడు? వేస్ట్ ఆఫ్ టైం. ఫోకస్ ఆన్ ఫ్యామిలీ అన్నారు. తన డ్రీమ్స్ ని చంపేసుకుంది. గివ్ అప్ చేసేసింది. 3 సంవత్సరాల తర్వాత ఆమె ఫ్రెండ్ సేమ్ ఐడియాతో సక్సెస్ఫుల్ బేకరీ స్టార్ట్ చేసింది. మంత్లీ 40,000 సంపాదిస్తోంది. సో అంజలి రిగ్రెట్ అవుతోంది. ఆ పెయిన్ ఏ వర్డ్స్ లో డిస్క్రైబ్ చేయలేం. మీరు అంజలి అవ్వకండి. మీ డ్రీమ్ మీది, మీ పొటెన్షియల్ మీది. ఎవరైనా దాన్ని కన్సిస్టెంట్లీగా క్రష్ చేస్తే అది లవ్ కాదు. అది కంట్రోల్. సైన్ నంబర్ 5 డ్రీమ్ క్రషర్. సో ఇప్పుడు అన్ని సైన్స్ ఒకేసారి చూద్దామా? ఒకసారి రిపీట్ చేద్దాం. సైన్ నంబర్ 1 మీ ఒపీనియన్స్ ని ఇగ్నోర్ చేయడం. సైన్ నంబర్ 2 పబ్లిక్ గా ఎంబారస్ చేయడం. సైన్ నంబర్ 3 మీ ఎఫర్ట్స్ కి వాల్యూ ఇవ్వకపోవడం. సైన్ నంబర్ 4 ఎమోషనల్ మ్యానిపులేషన్ చేయడం. సైన్ నంబర్ 5 మీ డ్రీమ్స్ ని క్రష్ చేయడం. ఇవి 5 సైన్స్. ఇప్పుడు ముఖ్యమైన క్వశ్చన్. ఇవి జరుగుతుంటే మీరు ఏం చేయాలి? వాట్ టు డు నౌ? ఇప్పుడు నేను ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తాను. ఒక్కొక్కటి కేర్‌ఫుల్‌గా వినండి. స్టెప్ 1 అవేర్‌నెస్. ఇప్పుడు మీకు అవేర్‌నెస్ వచ్చింది. ఇది ఫస్ట్ స్టెప్. ఇది నార్మల్ కాదు అని రికగ్నైజ్ చేయడం ఇట్‌సెల్ఫ్ పవర్‌ఫుల్. చాలా మంది వుమెన్స్ ఇయర్స్‌గా ఇది నార్మల్ అని బిలీవ్ చేస్తారు. కానీ ఇది నార్మల్ కాదు. ఇది రికగ్నైజ్ చేయడం చేంజ్ యొక్క ఫస్ట్ స్టెప్. స్టెప్ నంబర్ 2 జర్నల్ రాయండి. ప్రతిరోజు మీ ఫీలింగ్స్‌ని రాయండి. ఏం జరిగింది? మీకు ఎలా ఫీల్ అయ్యింది? అని. ఇది 2 రీజన్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది. మొదటిది మీ ఫీలింగ్స్ వాలిడేట్ అవుతాయి. రెండవది ప్యాటర్న్స్‌ని క్లియర్‌గా కనిపించేలా చేస్తాయి. ఇది ఓవర్ రియాక్టింగ్ కాదు అని మీ
ఓకే మీకు క్లియర్ అవుతుంది. స్టెప్ నెంబర్ 3, సెల్ఫ్ వర్త్ బిల్డ్ చేయండి. మీ వాల్యూ మీకు తెలియాలి. ఐఎమ్ గుడ్ అట్ అని 10 థింగ్స్ రాయండి. స్మాల్ అచీవ్మెంట్స్ సెలబ్రేట్ చేసుకోండి. న్యూ స్కిల్స్ నేర్చుకోండి. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు జడ్జ్ చేయడం ఆపేయండి. మీరు వాల్యుబుల్ అని మీరు రిమైండ్ చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 4, కామ్గా కమ్యూనికేట్ చేయండి. ఫైట్ తర్వాత కాదు, కామ్ మూమెంట్లో మాట్లాడండి. నాకు ఇది హర్ట్ అవుతోంది అని క్లియర్గా చెప్పండి. యూ ఆల్వేస్ డూ దిస్ కాదు, ఐ ఫీల్ హర్ట్ వెన్ దిస్ హ్యాపెన్స్ అని చెప్పండి. ఐ స్టేట్మెంట్స్ వాడండి. గుడ్ హస్బెండ్ వింటాడు. రెస్పాన్స్ బట్టి ఆమె క్యారెక్టర్ తెలుస్తుంది. స్టెప్ 5, సపోర్ట్ సిస్టమ్ బిల్డ్ చేయండి. ఫ్రెండ్లీ ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యి ఉండండి. ఐసోలేషన్ అలో చేయకండి. ట్రస్టెడ్ పర్సన్స్తో మాట్లాడండి. మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి. అలోన్గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. స్టెప్ 6, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఓన్ ఇన్కమ్ ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ డిఫరెంట్గా ఉంటుంది. ఓన్ మనీ ఉంటే నిర్ణయాలు డిఫరెంట్లీ తీసుకుంటారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తుంది. ఇది ప్యారలల్గా స్టార్ట్ చేయండి. స్టెప్ నెంబర్ 7, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. కపుల్ కౌన్సిలింగ్ వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. మన రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేయాలని కౌన్సిలర్ దగ్గరికి వెళ్దామని సజెస్ట్ చేయండి. గుడ్ హస్బెండ్ అయితే అగ్రి అవుతారు. చేంజ్ పాసిబుల్, కానీ బోత్ వాంట్ చేంజ్ చేయాల్సిందే. ఒక్కరే చేంజ్ చేయలేరు. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఫైనల్గా చెప్తాను. ఈ స్టెప్స్ అన్ని ఫాలో చేసినా అతడు చేంజ్ అవ్వకపోతే, కన్సిస్టెంట్లీ సేమ్ బిహేవియర్ ఉంటే, అప్పుడు మీరు హార్డర్ డెసిషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మ్యారేజ్ సేవ్ చేయడం ఇంపార్టెంట్, కానీ యువర్ సెల్ఫ్ కూడా సేవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. మీ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ కదా. మీ చిల్డ్రన్ మిమ్మల్ని చూస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. యూ మ్యాటర్. ఎస్. సో మై డియర్ శక్తిస్, మీరు డిజర్వ్ చేస్తారు రెస్పెక్ట్కి, లవ్కి, అప్రిసియేషన్కి, కైండ్నెస్కి. మ్యారేజ్ అంటే 1% సర్వ్స్, అదర్ టేక్స్ కాదు. పార్ట్నర్షిప్, ఈక్వాలిటీ, మ్యూచువల్ రెస్పెక్ట్. ఇది పాసిబుల్, మీ లైఫ్లో పాసిబుల్. కానీ ఫస్ట్ మీరు బిలీవ్ చేయాలి. మీరు డిజర్వ్ అని, మీ ఫీలింగ్స్ వ్యాలిడ్ అని, మీ వర్త్ అన్లిమిటెడ్ అని, మీరు స్ట్రాంగ్, మీరు కేపబుల్, మీరు ఎనఫ్ జస్ట్ యాజ్ యు ఆర్. ఈ వీడియో చూసిన తర్వాత కమెంట్లో ఒక థింగ్ రాయండి. ఈ 5 సైన్స్లో మీకు మోస్ట్ రిలేటబుల్ అయినది ఏది అని. 1 to 5 వరకు ఏ నెంబర్ అయినా రాయండి. మీరు ఒంటరి కాదు అని నాకు తెలుసు. లక్షల మంది ఉమెన్ సేమ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఈ వీడియో మీ సిస్టర్కి, ఫ్రెండ్కి, మీకు తెలిసిన ఏ వైఫ్కైనా షేర్ చేయండి. ఆమెకు కూడా ఈ ట్రూత్ వినాల్సిందే. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ మిస్ అవ్వకండి. ప్రతిరోజు మనం ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని మాట్లాడుకుందాం. మీరు స్ట్రాంగ్, మీరు వాల్యుబుల్, మీ లైఫ్ మీది. గృహశక్తితో ఉండండి. మళ్ళీ కలుద్దాం.